హాయ్ ఎవరీవన్. మనం ఫిట్ ట్రేడ్ థియరీ ఏఎల్పికి రిలేటెడ్గా అంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి రిలేటెడ్గా ఎలా అయితే మనం కంప్లీట్ చేసామో నెక్స్ట్ డీజిల్ మెకానిక్ ట్రేడ్ థియరీ కూడా అలానే కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అందులో ఫస్ట్ క్లాస్ ఏంటి? ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఓకే, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టరీ గురించి తెలుసుకుంటే 1897లో భారతదేశంలో మొదటి కారు నడిచిందనమాట. అది 1930ల వరకు కార్లు దిగుమతి మాత్రమే చేసుకునేవారు మనం. ఓకే, మరియు అవి కూడా తక్కువ సంఖ్యలో ఉండేవి. అదే 1940ల్లో భారతదేశంలో ప్రాథమిక స్థాయి ఆటోమొబైల్ పరిశ్రమ అనేది ప్రారంభించారనమాట. హిందుస్థాన్ మోటార్స్ 1942లో ప్రారంభమైందనమాట. దాని దీర్ఘకాలిక పోటీదారు అయిన ప్రీమియర్ 1944లో ప్రారంభమైంది. ఇవి వరుసగా క్రైస్లర్, డాడ్జ్ మరియు ఫియట్ ఉత్పత్తులను తయారు చేసాయి అన్నమాట. అలాగే మనకి మహేంద్ర అండ్ మహేంద్రను ఇద్దరు సోదరులు 1945లో స్థాపించారు అన్నమాట. మరియు జీప్ CJ3A యూటిలిటీ వెహికల్స్, ఓకే, యూటిలిటీ వాహనాల అసెంబ్లీని ప్రారంభించారన్నమాట. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం కలిసి ఆటోమొబైల్ పరిశ్రమకు అవసరమైన విడిభాగాల తయారీ పరిశ్రమను సృష్టించేందుకు ప్రయత్నాలు అనేవి ప్రారంభించాయి అన్నమాట. 1953లో దిగుమతి ప్రత్యామ్నాయ కార్యక్రమం ప్రారంభం జరిగిందనమాట. అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ అనమాట అది. మరియు పూర్తిగా తయారైన కార్ల దిగుమతులపై ఆంక్షలు విధించడం ప్రారంభమైందనమాట ఆ సిచ్యువేషన్లో. ఓకే, అట్ ప్రజెంట్ ఏంటి అంటే ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలో ఒకటి అనమాట. సో ఈ పరిశ్రమ స్థూల దేశీయోత్పత్తి అంటారు కదా, జీడిపిలో 7.1% వాటాను కలిగి ఉందన్నమాట. అలాగే పెరుగుతున్న మధ్యతరగతి మరియు యంగ్ జనరేషన్ కారణంగా 80% మార్కెట్ వాటాలో టూ వీలర్ల విభాగం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉందన్నమాట. అంతేకాకుండా గ్రామీణ మార్కెట్లను అన్వేషించడంలో కంపెనీలకు ఉన్న ఆసక్తి ఈ రంగ వృద్ధికి మరింత దోహదపడింది అనమాట. సో మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ విభాగం 14% మార్కెట్ వాటాను కలిగి ఉందన్నమాట. ఓకే, ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ అనేది కింది విధాలుగా విభజించబడింది అనమాట. 3 వీలర్స్, మల్టీ యూటిలిటీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ అనమాట. అందులో సబ్ కేటగిరీ ఏంటి? ప్యాసింజర్ క్యారియర్స్, గూడ్స్ క్యారియర్స్ అనమాట. ఓకే, సో ప్యాసింజర్ కార్స్లోకి వస్తే మనకి మినీ వ్యాన్స్, స్మాల్ కార్స్, మీడియం కార్స్, లగ్జరీ కార్స్ అలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇమేజ్లో చూద్దాం, క్లియర్గా మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 2 వీలర్స్కి వచ్చేటప్పటికి మనకి మోటార్ సైకిల్స్, స్కూటర్స్, మోపెడ్స్ ఇలా సబ్ కేటగిరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో భారతదేశం ప్రముఖ ఆటో ఎగుమతిదారుగా ఉందన్నమాట. మరియు సమీప భవిష్యత్తులో బలమైన ఎగుమతిని వృద్ధి ఆశిస్తుందన్నమాట. ఓకే, సో అలాగే ఏప్రిల్ డిసెంబరు 2017 మధ్య కాలంలో మొత్తం ఆటోమొబైల్ ఎగుమతుల్లో సంవత్సరానికి 13.01% వృద్ధిని నమోదు చేశాయి అన్నమాట. అదనంగా భారత ప్రభుత్వం మరియు భారత మార్కెట్లోని ప్రధాన ఆటోమొబైల్ సంస్థల చొరవ వల్ల 2020 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 2 వీలర్ మరియు 4 వీలర్ మార్కెట్లో అగ్రగామిగా మారుతుందని అంచనా వేయబడింది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, కమర్షియల్ వెహికల్స్, సో దీన్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసాం. 3 వీలర్స్, మల్టీ యూటిలిటీ వెహికల్స్, నెక్స్ట్ LCVs, HCVs, బస్సెస్ ఇలాగా. ఓకే, సో ఇందులో మళ్ళీ సబ్ కేటగిరీ అవేంటి? ప్యాసింజర్ క్యారియర్స్, ఓకే, సో గూడ్స్ క్యారియర్స్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ప్యాసింజర్ కార్స్లో మనకి చూస్తే మినీ వ్యాన్స్, స్మాల్ కార్స్, మీడియం కార్స్, లగ్జరీ కార్స్ అనమాట. లగ్జరీ కార్స్ అంటే ఇవి ఉంటాయి కదా, ఆడి, మెర్సిడెస్ బెంజ్ ఇలా హై కాస్ట్ ఉన్నవి లగ్జరీ కార్స్ అనమాట, తెలుసు కదా. నెక్స్ట్ 2 వీలర్ కేటగిరీకి వచ్చేటప్పటికి మోటార్ సైకిల్స్, స్కూటర్స్, మోపెడ్స్ ఇలా సబ్ కేటగిరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మార్కెట్ సైజ్ చూద్దాం. మనకి ప్రొడక్షన్లో అంటే ఏప్రిల్ డిసెంబర్ రేంజ్లో 2017 మధ్య కాలంలో ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, 3 వీలర్స్ అలాగే 2 వీలర్స్ అనేవి ఆ ఉత్పత్తి 11.27% వృద్ధితో 2,14,15,719
వాహనాలకు చేరుకుందనమాట. సో ఈ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్స్, షేర్డ్ మొబిలిటీ, అలాగే BS6 భారత్ స్టేజ్ 6 అంటారు కదా, సో BS6 ఉద్గార మరియు భద్రతా ప్రమాణాల రూపంలో పెద్ద మార్పులని మనం చూసాం ఇప్పటివరకు, రైట్. అలాగే భారతదేశంలోని ఎలక్ట్రిక్ కార్లకి గ్రీన్ నెంబర్ ప్లేట్లు కూడా మనం అబ్జర్వ్ చేసాం, రైట్. వీటిలో 3 సంవత్సరాల పాటు ఉచిత పార్కింగ్తో పాటు టోల్ మినహాయింపులు కూడా లభించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫైనాన్షియలీ 2015-16లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు అనేవి 37.5% పెరిగి 22,000 యూనిట్లకు చేరుకున్నాయి అన్నమాట. సో ఇంధన నిల్వల ఖర్చు తగ్గడం మరియు 2020 నాటికి భారతదేశంలో 6 మిలియన్ల ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలను చూడాలనే భారతదేశ ప్రభుత్వం యొక్క దార్శనికతతో ఈ విక్రయాలు అనేవి మరింత పెరిగాయి అన్నమాట. ఓకే, సో ఆటోమొబైల్ తయారీ పరిశ్రమలో కమర్షియల్ వాహనాలు, ప్యాసింజర్ కార్లు మరియు 3 and 2 వీలర్స్ ఉత్పత్తి అనేది ఉంటుందన్నమాట. భారతదేశంలో 2 వీలర్లు అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలు కదా. సో ఇవి 2015-16లో 18% వాటాను కలిగి ఉన్నాయి అన్నమాట. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 12-17 మధ్య కాలంలో ఉత్పత్తి అంటే మొత్తం ఉత్పత్తి పరిమాణంలో 5.56% CAGRతో వృద్ధి అనేది చెందిందన్నమాట. ఓకే, ఆటోమొబైల్ ఇండస్ట్రీ డేటా చూద్దాం. ఇక్కడ భారతదేశంలో అమ్ముడైన ఆటోమొబైల్ సంఖ్య మిలియన్లో చూస్తాం అనమాట. ఈ చార్ట్లో అమ్మకాల గణాంకాలు ఫైనాన్షియల్ ఇయర్ 12లో 17 మిలియన్ నుండి ఫైనాన్షియల్ ఇయర్ 17 నాటికి 22 మిలియన్ల వరకు పెరిగాయి అన్నమాట. ఓకే, సో దీని CAGR 5.9%గా ఉంది. ఓకే, సో నిర్దేశించిన మార్గదర్శకాల ఆధారంగా ఈ సంస్థ స్వచ్ఛంద సంస్థలకు అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అలాగే సహాయ గ్రాంట్లు అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అందిస్తుందని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అన్నమాట. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అత్యున్నత సంస్థ. రోడ్డు రవాణా, జాతీయ రహదారులు మరియు రవాణా పరిశోధనలకు సంబంధించిన విధానాలను రూపొందించడం మరియు నిర్వహించడం దీని బాధ్యత అన్నమాట. ఇది 2 విభాగాల ద్వారా పనిచేస్తుంది. ఫస్ట్ వన్ రోడ్ వింగ్. ఓకే, రోడ్ వింగ్ ప్రధాన బాధ్యతలు ఏంటి అంటే జాతీయ రహదారుల ప్రణాళిక, అభివృద్ధి మరియు నిర్వహణ అన్నమాట. అలాగే ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన రాష్ట్ర రహదారులు మరియు అంతర్రాష్ట్ర అనుసంధానం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు సాంకేతిక మరియు ఆర్థిక సహాయం అందించడం. వంతెనలు, రోడ్ల కోసం ప్రామాణిక స్పెసిఫికేషన్లు అభివృద్ధి చేయడం. రోడ్లు మరియు వంతెనలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిక్షిప్తం చేసే సంస్థగా వ్యవహరించడం అన్నమాట. అలాగే ట్రాన్స్పోర్ట్ వింగ్. సో దీని ప్రధాన బాధ్యతలు ఏంటి అంటే మోటార్ వాహనాల చట్టం 1988కి సంబంధించిన శాసనసభ మరియు పరిపాలనకి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. మోటార్ వాహనాలపై పన్నులు మరియు తప్పనిసరి బీమా అంటే కంపల్సరీ ఇన్సూరెన్స్. ఓకే, సో అది కూడా దీని కిందకే వస్తుంది. రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యాక్ట్ 1950 నిర్వహణ, రవాణా సహకార సంఘాల ప్రోత్సహించడం. ఓకే, అలాగే వార్షిక రహదారి భద్రతా ప్రణాళిక మరియు రహదారి భద్రతపై జాతీయ విధానంతో సహా రహదారి భద్రతా ప్రమాణాలను అభివృద్ధి చేయడం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ రహదారి భద్రతా సంస్కృతిని పెంపొందించడానికి రహదారి ప్రమాదాల గణాంకాలను సేకరించి విశ్లేషించడం. ఓకే, సో ఇవన్నీ మనకి ట్రాన్స్పోర్ట్ వింగ్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, ది ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ARAI అంటారు. ఇది 1966లో స్థాపించబడిన మరియు పూణేలో ఉన్న ARAI వాహనాల నియంత్రణ, పరీక్ష, ధృవీకరణ మరియు పరిశోధన అండ్ అభివృద్ధి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కీలక పాత్ర అనేది పోషిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేషన్. ARAI వాహనాలు, ఇంజిన్లు, జనరేటర్ సెట్లు, వ్యవసాయ లేదా నిర్మాణ పరికరాలు, భద్రతా భాగాలు, PUC పరికరాలను పరీక్షించి ధృవీకరిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది కూడా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్. ఓకే, సర్టిఫికేషన్. నెక్స్ట్ ల్యాబొరేటరీస్కి వస్తే వీటిలో చాసిస్ డైనమోమీటర్ పరీక్ష సౌకర్యాలు. ఓకే, అంటే సీల్డ్ హౌసింగ్ ఫర్ ఎవాపరేటివ్ డిటర్మినేషన్. ఓకే, అలాగే వెయింగ్ ఛాంబర్స్, సెంట్రల్ గ్యాస్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ సిస్టమ్స్,
ఇంజిన్ డైనమోమీటర్ పరీక్ష సౌకర్యాలు మరియు నానో పార్టికల్ మెజర్మెంట్ ఫెసిలిటీ వంటివి సౌకర్యాలన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో ల్యాబొరేటరీస్లో. ఓకే, సో మెంబర్స్ గురించి వస్తే ఇందులో అశోక్ లేలాండ్ లిమిటెడ్, బజాజ్ ఆటో లిమిటెడ్, భారత్ ఫోర్డ్ లిమిటెడ్, బ్యాష్ లిమిటెడ్, కమిన్స్ ఇండియా లిమిటెడ్, మన జనరేటర్స్ ఉంటాయి కదా, కమిన్స్ జనరేటర్స్ చూసా ఉంటారు. ఓకే, ఐషర్ మోటార్ లిమిటెడ్, ఫియట్ ఇండియా ఆటోమొబైల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్, హుందాయ్ మోటార్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్ మరియు టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు ఉన్నాయన్నమాట. సర్వీసెస్కి వస్తే అందించే R&D సేవల్లో పవర్ ట్రైన్, స్ట్రక్చరల్ డైనమిక్స్ మరియు భద్రత ఉంటాయన్నమాట. ఇంజనీరింగ్ మరియు పరీక్షా సేవల్లో NVH నాయిస్ వైబ్రేషన్ హార్నెస్ అనమాట NVH అంటే. ఓకే, అలాగే CIE ఎలక్ట్రానిక్స్ మరియు మెటీరియల్స్ వంటివి ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకే, నెక్స్ట్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్. ఇందులో ఏంటి అంటే EMI EMC పరీక్షలు, మెటీరియల్, కెమికల్ అండ్ క్యాలిబ్రేషన్, పర్యావరణ సంబంధిత అండ్ స్విల్ టెస్టింగ్, డ్రాప్ టెస్టింగ్, సెక్యూరిటీ ప్రొడక్ట్ టెస్టింగ్, మైలేజ్ అక్యుములేషన్ మరియు ఇంజిన్ డ్యూరబిలిటీ వంటి పరీక్షా సేవలు అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్ములేషన్. ఓకే, అంటే స్టాండర్డ్స్ అంటే ప్రమాణాల రూపకల్పన అనొచ్చు. ఓకే, ఇందులో ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కమిటీ AISC ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కమిటీ ద్వారా డ్రాఫ్ట్ చేయడం మరియు AIS ప్రచురించడం అనమాట. అలాగే WP29 మరియు CMVR ట్యాప్ వంటివి ప్రక్రియలు అనేవి ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకే, సో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రిలేటెడ్గా ఏంటంటే ఇందులో లెర్నింగ్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ మరియు నాలెడ్జ్ సెంటర్ వంటి విభాగాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్ అండ్ R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ NATRIP. ఓకే, సో ఇదేంటంటే అత్యాధునిక పరీక్ష, ధృవీకరణ మరియు పరిశోధన అండ్ అభివృద్ధి మౌలిక సదుపాయాలను సృష్టించడానికి భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు భారత ఆటోమోటివ్ పరిశ్రమలు కలిగి ఉన్న ఒక ముఖ్యమైన చొరవ అనమాట. దీన్ని కేంద్రాలు ఇక్కడ నార్త్ హబ్లో, సౌత్ హబ్లో, సెంట్రల్ హబ్లో అలా ఉన్నాయన్నమాట. ఓకే, సో నార్త్ హబ్లో ఏంటి, హర్యానాలోని మనేసర్లో ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ అనమాట, ICAT. ఓకే, అలాగే తమిళనాడులోని చెన్నై వరగడంలోని గ్లోబల్ ఆటోమోటివ్ రీసెర్చ్ సెంటర్ GARC అనమాట. ఓకే, సో ఇవి అడిగే ఛాన్స్ ఉంటాయి. ICAT అంటే ఏంటి, GARC అవి ఎక్కడ ఉన్నాయి, ఓకే అవి కూడా అడిగే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెంట్రల్ హబ్ మధ్యప్రదేశ్లోని పితంపూర్ ఇండోర్లో ఓకే ఉన్న నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ NATRAX. ఓకే, అలాగే అదర్ ఫెసిలిటీస్ ఏంటంటే పూణేలోని ARAI మరియు అహ్మద్ నగర్లోని DRDO యొక్క వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట, VRDE వద్ద సౌకర్యాల ఆధునీకరణ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ స్పెషలైజ్డ్ సెంటర్స్ అస్సాంలోని సిల్చార్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆటోమోటివ్ ఇన్స్పెక్షన్ మెయింటెనెన్స్ అండ్ ట్రైనింగ్ NIAIMT వద్ద నేషనల్ స్పెషలైజ్డ్ హిల్ ఏరియా డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ మరియు రీజనల్ ఇన్ యూజ్ వెహికల్ మేనేజ్మెంట్ అంటే ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ సెంటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట అక్కడ. ఓకే, నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NCMA అనమాట. ఓకే, ఈ NCMA భారతీయ ఆటో కాంపోనెంట్ పరిశ్రమ యొక్క ప్రయోజనాలకు ప్రాధాన్యం వహించే అత్యున్నత సంస్థ అనమాట. ఈ పరిశ్రమ ఇంజిన్ భాగాలు, డ్రైవ్ ట్రాన్స్మిషన్, స్టీరింగ్ భాగాలు మరియు బాడీ చాసిస్, సస్పెన్షన్, బ్రేకింగ్ భాగాలు మరియు ఎలక్ట్రిక్ భాగాలతో సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులను తయారు చేస్తుంది అన్నమాట. ACMA వాణిజ్య ప్రోత్సాహం, సాంకేతిక అప్గ్రేడేషన్ ఓకే అండ్ నాణ్యత మెరుగుదల మరియు సమాచార ప్రసారం ద్వారా పరిశ్రమ వృద్ధి అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM. SIAM అంటే భారతదేశంలోని ప్రముఖ వాహన మరియు వాహన ఇంజిన్ తయారీదారుల కోసం ఉన్న
అత్యున్నత పరిశ్రమ సంస్థ అన్నమాట. ఓకే. ఇది ఆటోమొబైల్ పరిశ్రమ మరియు ప్రభుత్వం లేదా అంతర్జాతీయ సంస్థల మధ్య ఒక కమ్యూనికేషన్ ఛానల్‌గా పనిచేస్తుందన్నమాట. ఈ సొసైటీ విధాన రూపకల్పనలో పాలుపంచుకోవడం మరియు టెలిమాటిక్స్, ప్రత్యామ్నాయ ఇంధనాలు అంటే హైడ్రోజన్‌తో సహా. ఓకే. సో, అదే కదా మేజర్‌గా హైడ్రోజన్ ఇంజిన్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా! మనకి ట్రైన్ కూడా ఒకటొచ్చింది హైడ్రోజన్ రిలేటెడ్‌గా కదా! మరియు భద్రత మరియు ఉద్గార ప్రమాణాల సమన్వయం వంటి అంశాలను ఇది అనుసరిస్తుందన్నమాట. SIAM అనేది. నెక్స్ట్ భారతదేశంలో వాహనాల కేటగిరీస్ చూద్దాం. అంటే క్లాసిఫికేషన్. ఇందులో హెవీ కమర్షియల్ వెహికల్స్ HCVS అంటారు. ఓకే. హెవీ కమర్షియల్ వెహికల్స్ ఇవి సాధారణంగా 16.2 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వాహన బరువు కలిగిన వాహనాలుగా వర్గీకరిస్తారన్నమాట. సో, మీడియం కమర్షియల్ వెహికల్స్ MCVs 7.5 నుంచి 16.2 మెట్రిక్ టన్నుల మధ్య స్థూల వాహనాల బరువు కలిగిన వాహనాలు అనమాట GVW. ఓకే. నెక్స్ట్ లైట్ కమర్షియల్ వెహికల్స్ 7.5 మెట్రిక్ టన్నుల వరకు GVW కలిగిన వాహనాలు. ఓకే. ప్యాసింజర్ కార్స్ డ్రైవర్తో కాకుండా 6 వ్యక్తుల వరకు కూర్చునే సామర్థ్యం ఉన్న వాహనాలు. వీటి పొడవు ఆధారంగా మనం సబ్ క్లాసిఫికేషన్స్ అనేవి మనం చేయొచ్చు అనమాట. మినీ కార్లు ఏంటి 3400 mm వరకు ఉంటుందన్నమాట లెంత్. అదే కాంపాక్ట్ అయితే 3401 నుంచి 4000 mm వరకు ఉంటుందన్నమాట. మిడ్ సైజ్ కార్లు అంటే 4001 నుంచి 4500 mm వరకు ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కార్లు అంటే 4501 నుంచి 4700 వరకు mm వరకు ఉంటుందన్నమాట. ప్రీమియం అండ్ లగ్జరీ కార్లు వరుసగా మనకి 4701 నుంచి 5000 వరకు, అలాగే లేదా 5001 నుంచి అంతకంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్రీమియం అండ్ లగ్జరీ కార్స్ అనేవి. ఓకే. నెక్స్ట్ యూటిలిటీ వెహికల్స్ డ్రైవర్తో కాకుండా 7 నుండి 12 మంది వ్యక్తులు కూర్చునే సామర్థ్యం ఉన్న వెహికల్స్ అన్నమాట. అలాగే మల్టీపర్పస్ వెహికల్స్ డ్రైవర్తో కాకుండా 7 నుంచి 12 మంది వ్యక్తులు కూర్చునే సామర్థ్యం ఉన్న వ్యాన్ తరహా వాహనాలు అన్నమాట ఇవి MPVs అనేవి. ఓకే. SIAM ప్రకారం అంటే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రకారం కార్ల విభాగాలు ఇక్కడ మనకి చూపిస్తున్నాం అన్నమాట. సో, ఈ వర్గీకరణ అనేది మనకి వాహనం యొక్క పొడవుపై ఆధారపడి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ చూస్తే A1 సెగ్మెంట్ ఏంటి? అది మినీ అన్నమాట. 3400 mm వరకు ఉంటుంది. ఓకే. లైక్ M800, నానో ఇవన్నీ ఈ A1 సెగ్మెంట్ కిందకి వస్తాయి అన్నమాట మినీ కార్స్. A2 సెగ్మెంట్కి వస్తే కాంపాక్ట్ 3401 నుండి 4000 mm వరకు ఉంటాయి అన్నమాట. లైక్ ఆల్టో, వ్యాగనార్, జెన్, i10, ఏ స్టార్ట్, స్విఫ్ట్, i20, పోలియం, ఇండికా ఇవన్నీ A2 సెగ్మెంట్ కిందకి వస్తాయి అన్నమాట కాంపాక్ట్ వెహికల్స్. ఓకే. నెక్స్ట్ A3 సెగ్మెంట్ అనమాట. మిడ్ సైజ్ 4001 నుంచి 4500 mm వరకు ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి? సిటీ, SX4, డిజైర్, లోగాన్, యాసెంట్, ఫియట్స్, వెర్నా ఇవన్నీ మిడ్ సైజ్ సెగ్మెంట్ అనమాట A3. అలాగే A4 సెగ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. 4501 నుంచి 4700 mm వరకు ఉంటుంది అనమాట. లైక్ కరోలా, సివిక్, సి క్లాసు, ఆప్ట్రా, యాక్టివా. ఓకే. సో, ఇవన్నీ మనకి A4 సెగ్మెంట్ కిందకి వస్తాయి అనమాట. నెక్స్ట్ A5 సెగ్మెంట్ ప్రీమియం వెర్షన్స్. ఓకే. 4701 నుంచి 5000 mm వరకు ఉంటుందన్నమాట. లైక్ కామ్రీ, ఈ క్లాస్, అకార్డ్, సొనాటా, లారా, సూపర్బ్ ఇవన్నీ మనకి ప్రీమియం కార్ సెగ్మెంట్లోకి వస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ A6 సెగ్మెంట్ ఏంటి? లగ్జరీ వెర్షన్ అనమాట. సో, 5000 mm పైన ఉంటాయి. లైక్ మెర్సిడీస్ S క్లాస్, 5 సిరీస్ ఇవన్నీ లగ్జరీ కార్స్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ B1 సెగ్మెంట్ వ్యాస్ అనమాట. ఇది లైక్ ఓమ్ని, వెర్సా, మ్యాజిక్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ B2 MUV లేదా MPVలు అనమాట. లైక్ ఇన్నోవాస్, టవేరా, సుమో. ఓకే. ఇవన్నీ B2 సెగ్మెంట్ కిందకి వస్తాయి అనమాట. నెక్స్ట్ SUV సెగ్మెంట్ లైక్ CRV, విటారా ఇవన్నీ SUV సెగ్మెంట్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకే. సో, దీనికి రిలేటెడ్గా మనం డిస్క్రిప్షన్ నెక్స్ట్ లెవెల్ ఇస్తున్నాం.
ఇది దానికి రిలేటెడ్గా డిస్క్రిప్షన్ అనమాట. ఓకే. క్లాసిఫికేషన్ ఆఫ్ వెహికల్స్ బేస్డ్ ఆన్ బాడీ షేప్, అంటే వాహనాల బాడీ ఆకృతి ఆధారంగా వర్గీకరించారనమాట. అందులో ఫస్ట్ 1 బాక్స్. ఇందులో ఏంటి అంటే ఒక కంపార్ట్మెంట్లో ఇంజిన్, ప్రయాణికులు మరియు లగేజ్ ప్రాంతాలు ఉంటాయి అనమాట. అంటే వేరు కంపార్ట్మెంట్స్ కాకుండా ఒకే దీంట్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైతే, ఓమ్ని చూసారు కదా, పాత ఓమ్ని కార్స్ ఉంటాయి. అదేంటిది సైడ్కి స్లైడ్ అవుతాయి కదా, ఓకే, డోర్స్ అనేవి. ఓకే. సో అందులో ఏంటి, ఇంజిన్, ప్యాసింజర్స్, డ్రైవర్స్, లగేజ్ అన్నీ ఒకే క్యాబిన్ లాగా ఉంటాయి అన్నమాట. అదే మోడల్ ఇప్పుడు ప్రెజెంట్ ఏస్ మ్యాజిక్స్ అని వచ్చాయి. ఓకే. ఒకప్పుడు కార్ వెర్షన్, ఇప్పుడేమో ప్యాసింజర్ వెహికల్స్ లాగా మనకి కమర్షియల్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు అనమాట. ఏస్ మ్యాజిక్ ఇవి కూడా అంతే కదా, సైడ్కి డోర్లు అనేవి స్లైడ్ అవుతాయి. ఓకే. సో అందులో ముగ్గురు అంటే 3 ఇంజిన్స్, ప్యాసింజర్స్, లగేజ్ అన్నీ ఒకే దాంట్లో ఒక కంపార్ట్మెంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే. అలాగా. నెక్స్ట్ 2 బాక్స్. 2 బాక్స్కి వచ్చేటప్పటికి హ్యాచ్ బ్యాక్ కార్లు వస్తాయి అన్నమాట. అంటే ఇంజిన్ కోసం ఒక ప్రత్యేకమైన క్యాబినెట్ అనేది ఉంటుంది. అలాగే ప్రయాణికులు మరియు లగేజ్ ప్రాంతాలు అనేవి కలిసి ఉంటాయి అన్నమాట. ఓకే. సో 2 బాక్సెస్గా లైక్ M800, ఓకే, నెక్స్ట్ అంటే మారుతి 800, ఆల్టో, శాంత్రో, i10, స్విఫ్ట్, ఇవన్నీ ఈ 2 హ్యాచ్ బ్యాక్ కేటగిరీకి వస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ 3 బాక్స్ సెడాన్స్, నాచ్ బ్యాక్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. 3 బాక్స్ కనుక ఇంజిన్, ప్రయాణికులు మరియు లగేజ్ ప్రాంతాలు అన్నీ వేరు క్యాబిన్లు కలిగి ఉంటాయి అన్నమాట. లైక్ SX4, సిటీ, ఫియట్సా, డిజైర్, అంబాసిడర్, ఇండిగో సిఎస్, ఇవన్నీ 3 బాక్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఎస్టేట్ ఆర్ స్టేషన్ వ్యాగన్. ఇదేంటి అంటే సెడాన్ పోల్ ఉంటుంది, కానీ ఎక్కువ బూట్ స్పేస్ అంటే లగేజ్ స్థలం కోసం పైకప్పు వెనక వరకు పొడిగించబడి ఉంటుందన్నమాట. లైక్ ఇండిగో మెరీనా, యాక్టివా క్యాబిన్స్, యాక్టివా కాంబీ, ఓకే, ఇవన్నీ ఈ ఎస్టేట్ లేదా స్టేషన్ వ్యాగన్ కిందకు వస్తాయి అనమాట. నెక్స్ట్ ఎస్యూవి అంటే స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్ అనమాట. ఇవి పెద్ద టైర్లు, ఎత్తైన సీటింగ్ మరియు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది దీని ప్రత్యేకత అనమాట. ఇందులో ఇంజిన్ విడిగా ఉండి ప్రయాణికులు, లగేజ్ ప్రాంతాలు కలిసి ఉంటాయి. వీటిలో చాలా వరకు 4 వీల్ డ్రైవ్ సదుపాయం అనేది ఉంటుందన్నమాట. లైక్ సిఆర్వి, సఫారీ, గ్రాండ్ విటారా, పజేరో, ఓకే, ఇవన్నీ ఎస్యూవీస్ కిందకు వస్తాయి అన్నమాట. నీకు ప్రెజెంట్ ఇప్పుడు ఎస్యూవీ ట్రెండ్ కదా. ఓకే. నెక్స్ట్ సెమీ నాచ్ బ్యాక్. ఇది ఒక సెడాన్, కానీ దీని బూట్ డోర్ వెనుక విండ్షీల్డ్తో సహా హ్యాచ్ బ్యాక్ లాగా తెరుచుకుంటుంది అనమాట. లైక్ స్కోడా యాక్టివా, యాసెంట్ వివా, ఇవన్నీ ఈ సెమీ నాచ్ బ్యాక్ కిందకు వస్తాయి అన్నమాట. ఓకే. క్లాసిఫికేషన్ ఆఫ్ వెహికల్స్ ఆన్ డిఫరెంట్ బేసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లోడ్. ఓకే. అంటే లోడ్ బేసిస్ కింద చూస్తే ఫస్ట్ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నమాట, హెచ్టీవీ, లేదా హెవీ మోటార్ వెహికల్స్ అంటే ట్రక్కులు, బస్సులు దీనికి అండర్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ లైట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, పికప్, స్టేషన్ వ్యాగన్, ఇవన్నీ లైట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ లైట్ మోటార్ వెహికల్స్, కార్లు, జీప్లు లైట్ మోటార్ వెహికల్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీల్స్ ఆధారంగా 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, 6 వీలర్స్ ఇలాగనమాట. ఓకే. నెక్స్ట్ ఫ్యూయల్ బేస్డ్. సో ఇందులో ఏంటి అంటే పెట్రోల్ వాహనాలు, డీజిల్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్యాస్ వాహనాలు, గ్యాస్ అంటే ఎల్పిజి, సిఎన్జి ఉంటాయి కదా. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బాడీ, అంటే బాడీ ఆధారంగా. ఓకే. సో ఇందులో ఏంటి అంటే 2 తలుపులు ఉన్న సెడాన్, 4 తలుపులు ఉన్న సెడాన్స్, ఓకే, స్టేషన్ వ్యాగన్, కన్వర్టబుల్స్ లైక్ జీపు, వ్యాను, మరియు ప్రత్యేక అవసరాల కోసం వాహనాలు లైక్ అంబులెన్స్, మిల్క్ వ్యాన్స్, ఇవన్నీ డిఫరెంట్గా మనకి బాడీ బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ వెహికల్స్ అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆధారంగా. ఓకే. కన్వెన్షనల్ అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ లైక్ 5 గేర్స్ ఉన్న కారు. ఓకే. నెక్స్ట్ సెమీ ఆటోమేటిక్. నెక్స్ట్ ఆటోమేటిక్, గేర్లను మాన్యువల్గా మార్చాల్సిన అవసరం లేదు, వాహనం వేగాన్ని బట్టి అవి ఆటోమేటిక్గా మారుతుంటాయి అన్నమాట, ఆటోమేటిక్ అంటే. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ది ఇంజిన్ పొజిషన్ ఆధారంగా. ఓకే. అంటే ముందు భాగంలో
ఇంజిన్ ఉంటుంది. అలాగే వెనుక భాగంలో కూడా ఇంజిన్ ఉంటుందన్నమాట. ముందు భాగంలో ఇంజిన్ ఉండేదంటే మన ఇండియాలో, భారతదేశంలో చాలా సాధారణంగా అంటే చాలా కార్లు, బస్సులు, ట్రక్కులు ఇవన్నీ ముందు భాగంలో ఇంజిన్‌ని ఉంటాయన్నమాట. ఓకే. సో, చాలా తక్కువ వాహనాల్లో మనకి ఆహ్, ఇంజిన్ అనేది వెనక ఉంటుంది. మన ఇండియాలో ఏంటది నానో కార్ కదా! నానో కార్‌కి మనకి ఇంజిన్ అనేది బ్యాక్ సైడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెహికల్ హోస్. ఓకే. సో, ఇందులో ఫస్ట్ 2 పోస్ట్ హోస్ అన్నమాట. ఇది అత్యంత సాధారణమైన స్టైల్. ఓకే. సో, కామన్ స్టైల్ అన్నమాట. నెక్స్ట్ ఇదేంటంటే ఫ్రేమ్ మీద ఉన్న లిఫ్ట్ పాయింట్లను ఉపయోగిస్తుందన్నమాట. ఇందులో వాహనం యొక్క చక్రాలు సస్పెన్షన్ నుంచి స్వేచ్ఛగా వేలాడుతూ ఉంటాయన్నమాట. ఇది దాని ఆపరేటింగ్ సామర్థ్యం వరకు తక్కువ మరియు ఎక్కువ వీల్ బేస్ ఉన్న వాహనాలకు సరిపోయేంత అనుకూలమైనది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపిక అనమాట చెప్పుకోవచ్చు. ఓకే. సో, దీన్ని హోమ్ గ్యారేజెస్‌లో, కమర్షియల్ షాప్స్‌లో మనకి ఎక్కువగా ఇన్‌స్టాల్ చేస్తారనమాట. నెక్స్ట్ 4 పోస్ట్ హోస్ అంటే హోస్‌లు అంటే ఇలాగ సపోర్టింగ్ మనకి కార్స్ లిఫ్ట్ చేసి అండర్ బాడీ మనకి రిపేర్స్ వర్క్స్ ఇవి ఏమైనా చేయాలి అన్నప్పుడు ఇలా సపోర్టింగ్ పర్పస్‌కి యూజ్ చేస్తారనమాట మేజర్‌గా. ఓకే. నెక్స్ట్ 4 పోస్ట్ హోస్‌లు అనమాట. ఇవి డ్రైవ్ ఆన్ హోస్‌లు అనమాట. ఇవి వాహనాన్ని దాని చక్రాల మీద ఉన్నప్పుడే పూర్తిగా పైకి లేపుతాయి. ఒకవేళ వీలైతే టైర్లు అంటే చక్రాలు వాటి మరియు బ్రేకులకు సర్వీసింగ్ చేయడానికి వాహనాన్ని ర్యాంపుల నుండి జాక్ ద్వారా పైకి లేపొచ్చు అనమాట. ఇవి 2 పోస్ట్ హోస్‌ల కంటే పెద్దవిగా ఉండి ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి అనమాట. ఓకే. సో, వీటిని మల్టీ లెవెల్ వెహికల్ స్టోరేజ్‌కి ఓకే. అలాగే హోమ్ గ్యారేజ్ హోస్ట్‌లుగా కూడా ఉపయోగించొచ్చు అనమాట. ఇవి 2 పోస్ట్ హోస్ట్‌ల కంటే ఎక్కువ ఖరీదైనవి. ఇవి 2 పోస్ట్ హోస్ట్‌ల కంటే ఎక్కువ బరువును సురక్షితంగా లేపగలం అనమాట. ఓకే. సో, బెటర్ ఎఫిషియన్సీ కూడా కలిగి ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ ఇమేజ్‌లో చాలా క్లారిటీగా మీకు చూడొచ్చు. ఓకే. సో, అలా కార్‌ని పైకి లేపుతారనమాట. ఏవైనా అండర్ బాడీ వర్క్స్ ఏమైనా చేయాలంటే. సో, 4 సపోర్ట్స్ ఉంటాయి గనుక మోర్ రిజిడ్‌గా ఉంటుంది కార్ అనేది. ఓకే. నెక్స్ట్ ఏమో ఇన్ గ్రౌండ్ హోస్ట్ అనమాట. ఈ లిఫ్టింగ్ మెకానిజం అనేది వాహనం కింద పూర్తిగా సరిపోతుందనమాట. ఓకే. సో, తక్కువ స్థలం ఉన్న చోట ఇవి ఒక అద్భుతమైన పరిష్కారం అని చెప్పొచ్చు. నేల కింద నుండి విస్తరించే డ్యూయల్ హైడ్రాలిక్ సిలిండర్లు వాహనాన్ని పైకి లేపుతాయన్నమాట. ఇవి వాహనాన్ని ఫ్రేమ్ ద్వారా పైకి లేపుతాయన్నమాట. అంటే లైక్ మనకి జనరల్‌గా మీరు యాక్ట్ చేయొచ్చు అంటే, ఇవి మనకి కార్ వాష్ చేసేటప్పుడు చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటారు వీటిని. ఓకే. సో, ఇవి నెక్స్ట్ ఆహ్, ఫస్ట్ చెప్పుకున్నాంగా 2 పోస్ట్ హోస్ట్‌లు ఇలాగా. ఓకే. సో, అలా మనకి యూజ్ చేస్తారు. మేజర్‌గా ఇన్ గ్రౌండ్ ఏంటి అంటే మనకి ఆహ్, తక్కువ స్పేస్‌లో ఉంటాయి గనుక అండర్ బాడీలో ఎక్కువగా యూజ్ చేస్తారు వీటిని. ఈ వాటర్ సర్ఫీస్ ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటి వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటారు వీటిని. ఓకే. సో, ఈ వాహనాన్ని ఫ్రేమ్ ద్వారా పైకి లేపుతాయన్నమాట. చక్రాలను సర్వీసింగ్ చేయడానికి ఇవి ఖాళీగా ఉంచుతాయి. ఓకే. నెక్స్ట్ వీటిని సర్వీస్ చేయడం కష్టం. ఇవి సీల్ లీకేజ్‌లకి ఎక్కువ అవకాశం కలిగి ఉంటాయి. అలాగే సాధారణంగా ఇవి కేవలం తక్కువ బరువును మోస్తాయి. అంటే లైట్ డ్యూటీ వాహనాల కోసం మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సిజర్ లిఫ్ట్స్. ఇవి ఖచ్చితంగా కార్లు లేదా ఆహ్, మీడియం పరిమాణంలో ఉండే ఎస్యూవీల వంటి తక్కువ బరువును మోసే అప్లికేషన్ల కోసం మాత్రమే వాడతారనమాట. వీటి గరిష్ట సామర్థ్యం 2 పోస్ట్ హోస్ట్‌ల కంటే తక్కువ చెప్పాలంటే. ఇవి అప్పుడప్పుడు ఉపయోగించడానికి రూపొందించబడ్డాయి. ఇవి తక్కువ ఖరీదైన ఎంపికల్లో ఒకటనమాట. ఇవి చిన్నగా ఉండి మనకి ఇరుకైన గ్యారేజ్ స్థలాల కోసం చాలా అనువైందనమాట చెప్పాలంటే. ఓకే. ఇక్కడ ఇమేజ్‌లు చాలా పెద్దగా కనపడొచ్చు కానీ బట్ లైట్ డ్యూటీకి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ మొబైల్ లిఫ్ట్స్. ఇవి ప్రధానంగా భారీ పరికరాలు మరియు పెద్ద ట్రక్కుల కోసం రూపొందించబడతాయి. ఓకే. సో, ఇక్కడ ఇమేజ్‌లో చూడొచ్చు చాలా క్లియర్‌గా ఉంది కదా! సో, వీటిని ఒక చోట ఇన్‌స్టాల్ చేయరు. వీటిని గ్యారేజ్ లోపల లేదా వివిధ ప్రదేశాలకు తరలించవచ్చు అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వాహనాన్ని సురక్షితంగా పైకి లేపడానికి ప్రతి చక్రం దగ్గర ఇవి అవసరమవుతాయన్నమాట. ఇవి అరౌండ్ 1,50,000 పౌండ్స్ వరకు బరువుని మోయగలవంట. ఇవి చాలా ఖరీదైనవి. టైరు, వీలు లేదా బ్రేక్ పనులకు ఇవి మంచి ఎంపిక కాదనమాట. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ జాక్ స్టాండ్స్.
జాక్ స్టాండ్లు అనేవి ఎత్తైన వాహనం యొక్క బరువును మోయడానికి రూపొందించబడిన టవర్ లేదా ట్రైపాడ్ ఆకారంలో ఉండే పరికరాలు అనమాట. ఈ జాక్ ద్వారా ఇప్పటికే మనకి ఎత్తబడిన కారుకు అదనపు మద్దతు అందించడానికి వీటిని వాహనం యొక్క ఫ్రేమ్ లేదా యాక్సిల్ కింద ఉంచుతారనమాట. ఈ స్టాండ్లు వాహనం యొక్క యాక్సిల్కు మద్దతు ఇచ్చేలా రూపొందించబడిన శాడిల్ ఆకారపు పైభాగాలను కలిగి ఉంటుంది. వీటిని తప్పనిసరిగా సమాంతరమైన గట్టి ఉపరితలాలపై మాత్రమే మరియు స్టాండ్ యొక్క బరువు సామర్థ్యం పరిధిలోకి వచ్చే వాహనాల కోసం మాత్రమే ఉపయోగించాలన్నమాట. అలాగే జాక్ స్టాండ్లను వాటి బరువు సామర్థ్యం అంటే లైక్ టన్స్లో ఉంటాయి కదా, సో బరువు సామర్థ్యం మరియు గరిష్ట ఎత్తు ఎన్ని ఇంచెస్లో ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని కేటగరైజ్ చేస్తారనమాట, అంటే వర్గీకరిస్తారు. సో ఇవి సాధారణంగా పేర్స్ కింద సేల్ చేయబడతాయి అన్నమాట. ఓకే, సో అంటే ఒక్కొక్కటి కొనలో రెండేసి ఒక జతగా మనకి విక్రయించబడతాయి అన్నమాట. సో వీటి ఎత్తులు సాధారణంగా 13 to 25 ఇంచెస్ వరకు ఉంటాయి అన్నమాట. అయినప్పటికీ ఇవి 6 feet వరకు ఉండొచ్చు. ఓకే, సో మరియు బరువు సామర్థ్యాలు 2 ton నుంచి 25 ton వరకు ఉంటాయి అన్నమాట. వీటిని ప్రధానంగా టైర్లు మార్చడానికి కాకుండా రిపేర్లు మరియు మెయింటెనెన్స్ కోసం ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ జాక్స్లో డిఫరెంట్ జాక్స్ ఉంటాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో జాక్ లేదా స్క్రూ జాక్ అంటారు, లేదా జాక్ స్క్రూ అని కూడా అంటారు అనమాట దీన్నే. ఓకే, సో ఈ జాక్ అనేది బరువైన వెహికల్స్ని ఎత్తడానికి లేదా అధిక బలాలని ప్రయోగించడానికి ఉపయోగించే ఒక మెకానికల్ డివైస్ అనమాట. సో మెకానికల్ జాక్లు ఎత్తడానికి స్క్రూ థ్రెడ్ను ఉపయోగిస్తాయి అన్నమాట. సో అదే సమయంలో హైడ్రాలిక్ జాక్లు హైడ్రాలిక్ శక్తిని ఉపయోగిస్తాయి అన్నమాట అలాగ. ఓకే, సో ఇందులో కేటగిరీస్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఏంటి, ఫ్లోర్ జాక్ అనమాట. ఫ్లోర్ జాక్ ఏంటి అంటే రిపేర్స్, మెయింటెనెన్స్ వర్క్స్ ఇవి చేయడానికి కోసం యూజ్ చేసే సాధారణమైన రకం అనమాట. ఇది 4 చక్రాలపై ఉండే తక్కువ ఎత్తు కలిగిన యూనిట్ మరియు పొడవైన హ్యాండిల్ని కలిగి ఉంటుంది. దీనివల్ల దీన్ని సులభంగా కదిలించడం మరియు కావాల్సిన చోటుకి మూవ్ చేయడం, అమర్చడం అనేది సాధ్యమవుతుంది అన్నమాట. జాక్ను పైకి లేపడానికి పంప్ చేసే ముందు వాల్వ్ను మూసివేయడానికి హ్యాండిల్ను మనకి క్లాక్ వైజ్లో తిప్పాలన్నమాట, మరియు వాల్వ్ను తెరవడానికి అలాగే జాక్ శాడిల్ను కిందకి దించడానికి మనం యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. ఓకే, నెక్స్ట్ సిజర్ జాక్స్. సో సాధారణంగా ట్రంక్స్ అంటే కార్లు డిక్కీల్లో ఉంచి ఈ రకమైన జాకు ఎత్తే శక్తిని ఉత్పత్తి చేయడానికి స్క్రూ మెకానిజం ఉపయోగిస్తాం అన్నమాట. జనరల్గా యూజ్ చేసేది కార్లో క్యారీ చేస్తూ ఉంటారు, టైర్లు అవి మార్చడానికి వాటికి. ఓకే, సో దీని ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే దీన్ని సులభంగా క్యారీ చేయొచ్చు. సో పోర్టబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకంటే అంటే చిన్న పరిమాణంలో ఉంటుంది కనుక. ఏదైనా ప్రత్యామ్నాయ జాక్ వాహనం యొక్క నిర్దిష్ట లిఫ్టింగ్ పాయింట్కి సరిపోతుందో లేదో మరియు దాన్ని తగినంత లిఫ్టింగ్ సామర్థ్యం ఉందో లేదో సరి చూసుకోవాలి మనం, అదైతే మ్యాండేటరీ ఏదైనా. ఓకే, హైడ్రాలిక్ బాటిల్ జాక్. సో బాటిల్ జాక్ అని ఎందుకన్నారంటే బాటిల్ షేప్లో ఉంటుంది కనుక. ఓకే, సో ఇదేంటంటే భారీ వాహనాలను లేదా ఇతర పెద్ద పరికరాలను ఎత్తడానికి ఉపయోగించే ఒక హైడ్రాలిక్ జాక్ అనమాట. ఇది హైడ్రాలిక్ ప్రెషర్ని యూజ్ చేస్తుంది అలా లిఫ్ట్ చేయడం కోసం. ఈ జాక్లు అధిక సామర్థ్యంతో బరువును ఎత్తగలవు మరియు వీటిని గట్టిగా లేదా ఫ్లాట్గా అంటే సమాంతరంగా ఉన్న ఉపరితలాలపై మాత్రమే మనం ఉపయోగించాలన్నమాట. వాహనాన్ని పైకి లేపడానికి ఒక లెవర్ను లోపలికి ఇన్సర్ట్ చేసి పంప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది అధిక సామర్థ్యం కలిగిన జాక్ అయినప్పటికీ మనకి అంత పోర్టబుల్ కాదు, అంటే ఈజీగా అంత సులభంగా క్యారీ చేయలేం మనం. ఓకే, అంటే తరలించడం అలాంటివన్నీ జరగవు అనమాట, క్యారీ చేయలేం. సో దీనికి ఫ్లోర్ జాక్ లాంటి మొబిలిటీ అనేది ఉండదు అనమాట, అంటే మనం రోడ్డు పక్కన ఉపయోగించడానికి ఇది తగినంత స్థిరంగా ఉండదు. ఓకే, సో ఫ్లాట్ సర్ఫేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఓకే, సో ఇవన్నీ మేజర్ కన్సిడరేషన్స్ అనమాట. సో జాగ్రత్తగా చదవండి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్. ఓకే, సో థ్యాంక్ యూ. పీడిఎఫ్స్ అనేవి ఈ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఏమైనా డిస్కషన్ చేయాలంటే మనకి స్కిల్ కిట్ కనెక్ట్ గ్రూప్ ఉంది. ఓకే, యూ కెన్ రీచ్ మీ దేర్. ఓకే, థ్యాంక్ యూ.